హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ బవీస్ వ్లాగ్. సో ఇవాళ మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? ఇట్స్ చెన్నై అనమాట. సో తమిళనాడుకి వచ్చేసాం. సో మేము ఎందుకు వచ్చాము అంటే మా కజిన్స్ వెడ్డింగ్ ఉంది. సో అది నార్మల్ వెడ్డింగ్ కాదు, ఇట్స్ ఏ లవ్ మ్యారేజ్ అనమాట. సో ఇంట్లో అందరూ అగ్రి చేశారు, ఇంకా పార్టీ. సో మేము చెన్నైకి వచ్చేసాము. మాకు రూమ్స్ అలాట్ చేశారు మంచిగా. సో ఫస్ట్ మేము వచ్చేసాము, రూమ్స్ తీసుకున్నాము రిలాక్స్ అవ్వడానికి. సో ఇవే అనమాట రూమ్స్ మాకు ఇచ్చారు. ఇట్ వాజ్ వెరీ నైస్. సో మేము ట్రావెల్ చేసి వచ్చాము కాబట్టి మంచిగా ఫుడ్ తినేసి కాసేపు అలా పడుకున్నాం అనమాట. మాకు ఇచ్చిన అకామిడేషన్లో ఇది అనమాట, చూడండి. ఇట్ వాజ్ గుడ్, బాగుంది కదా. సో మనం ఇంకా ఇక్కడే ఒక 2-3 days ఉండబోతున్నాం. సో మనం ఈ వ్లాగ్లో రూమ్స్ అలాట్ చేసుకున్నాము. సో మనం ఇవాళ రిలాక్స్ అవ్వడమే. టుమారో మ్యారేజ్ ఉంటుంది. ఓకే, టుమారో మ్యారేజ్కి మనం ఇవాళ మంచిగా రెస్ట్ తీసుకొని రేపు స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో ఇంకా నైట్ అయిపోయింది, చాలా ఆకలిస్తుంది. అందుకే జస్ట్ అలా బయటికి వెళ్ళి మంచిగా ఫ్రెష్ ఎయిర్ తీసుకొని అలా ఫుడ్ తిందామని అలా వెళ్ళాం, ఏదైనా స్నాక్స్ తిందామని. సో వెళ్తూ ఉన్నాం. మాకు అక్కడ కనిపించింది ఒక మంచి రెస్టారెంట్. ఇంకా రూమ్కి వెళ్ళేసి మంచిగా పడుకునేసాం. సో నెక్స్ట్ మార్నింగ్ అనమాట ఇంకా మ్యారేజ్ స్టార్ట్ కదా. సో మేము రెడీ అయిపోయాం. సో చూసేద్దాం ఎలా జరగబోతుందో. ఓకే. సో తినేయండి పెళ్ళి కూతురు, మేము ముద్దుగా జాయ్ అని పిలుస్తాం. సో మా జాయ్ పెళ్ళి అంటే మామూలుగా జరగకూడదండి, అదిరిపోవాలి అంతే. అదరు కొట్టేద్దామా? కమాన్, లెట్స్ గో. ఇది మామూలు పెళ్ళి కూడా కాదండి, ఇట్స్ అ లవ్ మ్యారేజ్. సో జాయ్ అండ్ కెవిన్ అన్నమాట. సో వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. సో ఇట్స్ అ లాంగ్ రిలేషన్షిప్. సో ఫైనలీ ఓకే అయ్యి లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో 2 మ్యారేజ్లో 1 మ్యారేజ్ అయిపోయింది. సో అమ్మాయి తరపు నుంచి జరిగింది. సో లవ్ మ్యారేజ్ కదా, అలానే జరుగుతుంది. సో మేము ఆ రోజు ఖాళీగా ఉన్నాం. సో 4-6 అంతా అయిపోయింది.
సో మేము టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మంచిగా మెరీనా బీచ్కి వెళ్ళిపోయామన్నమాట. సో చూద్దాం ఎలా ఉంటుందో. చాలా బాగుందండి మెరీనా బీచ్. ఇట్ ఈస్ వెరీ ప్లెజెంట్. సో ఫ్యామిలీ అందరం కలిసి మేము వెళ్ళామన్నమాట. సో అక్కడ మంచిగా ఎంజాయ్ చేసేసాం. సో అలా మంచిగా ఎంజాయ్ చేసేసి మేము మళ్ళీ రూమ్స్కి రిటర్న్ అయిపోయామన్నమాట. రిటర్న్ అయిపోయి ఫుడ్ తినేసి మంచిగా పడుకునేసాం. బికాజ్ నెక్స్ట్ డే ఉంటుంది మెయిన్ అసలు సిసలైన వెడ్డింగ్ అబ్బాయి తరపు నుంచి. చూసేద్దామా అది కూడా ఎలా ఉందో. సో మార్నింగ్ అయిపోయిందండి. సో ఇవాళ అబ్బాయి తరపు నుండి వెడ్డింగ్స్ ఉంటుంది. ఇది కూడా చాలా ధూమ్ధామ్గా జరిగింది. సో అది కూడా ఇవాళ వ్లాగ్లో చూసేద్దాం. సో మనం మ్యారేజ్ అంటే ఊరికే వదిలిపెట్టేస్తామా, మనం డాన్సులు పాటలు అన్నీ ఉండాలి కదా. సో మేమేం చేసామంటే ఒక రిమిక్స్ తీసుకున్నాము, సాంగ్స్ ఆఫ్ రిమిక్స్ తీసుకొని డాన్స్ ప్రాక్టీస్ కోసం. సో మార్నింగే అందరం వచ్చేసాం. సో టిఫిన్స్ తినేసేసి మేము ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసామన్నమాట. సో అలా ప్రాక్టీస్ చేస్తూ మాకు చాలా ఆకలి అవుతుంటే మేము ఫుడ్ కూడా తినేసేసాం. సో ఆఫ్టర్ 4 o'clock అనమాట మనకు మెయిన్ వెడ్డింగ్ స్టార్ట్ అవుతుంది. సో అది చూసేద్దాం. చాలా చాలా బాగా జరిగిందండి. ఇట్స్ ఆంగ్లో ఇండియన్ వెడ్డింగ్ అని చెప్పాలి. బికాజ్ అబ్బాయి వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్. మరి జాయ్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా, తగ్గేదే లేదు.
ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2లో ఇంకా అసలైన వెడ్డింగ్ రాబోతుంది. సో ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఓకేనా? నెక్స్ట్ పార్ట్‌లో చాలా బాగా ఉండబోతుంది. సో డోంట్ మిస్ దట్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.